అక్షిత వాళ్ళమ్మ వైష్ణవికి చెప్తూ ఉంటుంది. కాలేజ్లో పోటీ పెట్టారు, ఇక అక్కడ నేను కాలేజ్లో ఓడిపోయాను, కానీ చరణ్ దృష్టిలో ఆ పల్లవి నన్ను మోసం చేసి గెలిచింది అని చెప్పి కవర్ చేశాను. అసలు ఇటు ఇంట్లో అటు కాలేజ్లో నాకు మనశ్శాంతి లేకుండా ప్రతి చోట నన్ను ఓడిస్తూ అసలు నా మైండ్ అంతా పాడు చేసేస్తుందమ్మా ఈ పల్లవి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత వైష్ణవి అంటుంది, బేబీ నువ్వేమీ టెన్షన్ పడకు, ఆ పల్లవిని ఇంట్లో నుంచి ఎలా పంపించాలనేది నాకు ఒక దారి దొరికింది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు మీ నాన్నమ్మతో మాట్లాడిన మాటలు మీ నాన్నమ్మ బుర్రకి బాగానే ఎక్కాయి. సో పల్లవిని ఇంట్లో నుంచి పంపించేయగలను అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏదైనా సరే అసలు ఆ గుండమ్మకి తన కూతురు ఎవరు అన్న విషయం ఎప్పటికీ తెలియకూడదు, తన దగ్గరికి రాకూడదు తన కూతురు అసలు పల్లవియే అని అలా చెప్పబోతున్న టైంకి ఇక డోర్ ఓపెన్ చేసేసరికి ఒక షాడో కనిపిస్తుందన్నమాట. ఇటు వైష్ణవికి ఎవరా అన్నట్టుగా చూడగానే ఇక అప్పుడే అక్కడికి పల్లవి వస్తుంది. ఇక పల్లవి వచ్చేసరికి వీళ్ళు మాటలు ఆపేస్తారనమాట. పల్లవి వీళ్ళ మాటలు వినిందనమాట. అంటే గుండమ్మ కూతురు ఎప్పటికీ గుండమ్మకి దగ్గర కాకూడదు అన్న మాటలు విని అలా షాకింగ్గా పల్లవి చూస్తూ ఉంటే ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏ ఆగు అని చెప్పి వస్తుంది అక్కడికి అక్షిత. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి ఏం లేదు, ఇటువైపుగా వెళ్తుంటే గుండమ్మ గారి కూతురు గురించి మాట్లాడుతున్నారు కదా ఏంటా అని చెప్పి విని అలా చూస్తున్నాను అని చెప్పి అంటుంది పల్లవి. వైష్ణవి అంటుంది, అంటే ఏంటి ఇంట్లో వాళ్ళు ఎవరేం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి నువ్వు వినడానికే నిన్ను పనిలో పెట్టుకున్నావా ఏంటి, పోయి ఇక్కడి నుంచి అని చెప్పి అనగానే పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి వెళ్ళగానే అక్షిత అంటుంది, మమ్మీ కొంపతీసి మన మాటలు వినేసిందంటావా అనగానే అప్పుడు వైష్ణవి లేదమ్మా, ఖచ్చితంగా అది మన మాటలు వినలేదు, వినుంటే ఖచ్చితంగా మనని నిలదీసేది కదా, అందుకే వినలేదు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోయింది. ఏదైనా ఇక్కడి నుంచి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇటు వైష్ణవి అటు అక్షిత అనుకుంటారు. మరోపక్క పల్లవి ఒకతే ఆలోచిస్తూ ఉంటుంది. గుండమ్మ గారికి తన కూతురు దగ్గర అవ్వకూడదు, తను ఎవరో తెలియకూడదు అని చెప్పి వీళ్ళు ఎందుకని ఆలోచిస్తున్నారు ఇద్దరు. అసలు గుండమ్మ గారి కూతురు గుండమ్మ గారికి దగ్గరైతే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? అసలు గుండమ్మ గారు వాళ్ళ కూతురు గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. దానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఏమైనా ఉండుండొచ్చా? ఈ విధంగా పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క హాల్లో గుండమ్మ అలాగే వాళ్ళ మామయ్య అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి పల్లవి వస్తుంది. అమ్మ మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి అక్షిత, వైష్ణవి అలాగే ఇటు గుండమ్మ హస్బెండ్ ఆదిత్య అలాగే కామాక్షి వీళ్ళందరూ వస్తారనమాట. దేని గురించి అమ్మ పల్లవి చెప్పు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే తప్పిపోయిన మీ అమ్మాయి గురించి అని చెప్పి పల్లవి అంటుంది. పల్లవి ఇలా అనేసరికి ఇటు వైష్ణవి అలాగే అక్షిత చాలా కంగారు పడుతూ ఉంటారు. మమ్మీ ఈ పల్లవి గుండమ్మ కూతురు గురించి మాట్లాడాలనుకుంటుంది, మనం మాట్లాడేసింది మొత్తం వినేసిందంటావా, అదే ఇప్పుడు గుండమ్మకి చెప్పబోతుందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇద్దరు. ఇటు పల్లవి గుండమ్మతో అంటుంది, నేను చాలాసార్లు గమనించాను మీ అమ్మాయి గురించి మీరు చాలా విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చిన్నప్పుడు మీ అమ్మాయి తప్పిపోయింది, అయితే ఎవరైతే ఎత్తుకెళ్ళిపోయాడో వాడిని పట్టుకునేసరికి అప్పుడే షూట్ చేశారు మిమ్మల్ని. ఆ తర్వాత మరోసారి స్కెచ్ ఆర్టిస్ట్ వచ్చాడు, అతను మీ అమ్మాయి బొమ్మ గీసిస్తాను అన్నాడు, గీసిస్తున్నాను ఆల్రెడీ తీసుకొస్తున్నాను దారిలో ఉన్నాను అన్నాడు, కానీ అతనికి యాక్సిడెంట్ అయిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే కోమాలోకి వెళ్ళాడు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ కోమా నుంచి బయటకు వచ్చారు అని చెప్పి అన్నారు డాక్టర్స్. కానీ ఈలోపు మనం హాస్పిటల్కి వెళ్ళేసరికి ఏమైందో ఏమో ఆయన మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు. డాక్టర్స్కి కూడా ఏంటనేది అర్థం కాలేదు. ఆదిత్య అంటారు, అవునమ్మా అసలు అప్పుడు అతను నిజంగా కోమాలోకి వెళ్లకుండా ఉండుంటే నిజంగా ఈ పాటికి మా కూతురు మాకు దొరికేది అని చెప్పి అంటూ ఉంటే ఇటుపక్క శ్రీనివాసరావు అంటే కామాక్షి వాళ్ళ హస్బెండ్ అంటారు, అవునమ్మా దేవుడు ఎందుకో ఈ ఇద్దరు దంపతుల్ని ఇంకా కూతురు విషయంలో ఏడిపిస్తున్నాడు ఏంటో మరి అని చెప్పి ఆయన కూడా బాధపడుతూ ఉంటారు. పల్లవి అంటుంది, ఇది దేవుడు చేసింది కాదు తాతగారు, ఎవరు కావాలని మనుషులే చేస్తున్నారు, అసలు మీ అమ్మాయి ఎవరో మీకు తెలియకూడదని చెప్పి ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారమ్మా అని చెప్పి గుండమ్మకి చెప్తూ ఉంటుంది పల్లవి. తర్వాత కామాక్షి అంటుంది, ఎవరికి అంత అవసరం ఉంటుంది, దీని కూతురు దీని దగ్గర అయితే వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి అది ఎవరు ఏంటి ఎందుకు ఇలా చేశారు అసలు చేసింది ఎవరు అని నాకు తెలుసుంటే నేను డైరెక్ట్గా వాళ్ళని నిలదీసి ఉండేదాన్ని అత్తేలికేగా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట పల్లవి. ఇక అప్పుడు గుండమ్మ కూడా అంటుంది, నీకు వచ్చిన అనుమానమే నాకు కూడా వచ్చింది పల్లవి, ఈ విషయమే పోలీసులకు చెప్పి కొంచెం గట్టిగా ఎంక్వైరీ చేయమని చెప్పండి అమ్మా అని చెప్పి పల్లవి అంటుంది. ఇటు పక్క వైష్ణవి అలాగే ఇటు అక్షిత మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ గుండమ్మ మర్చిపోయిన విషయాలన్నీ ఈ పల్లవి గుర్తు చేస్తుందమ్మా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇటు ఆదిత్య కూడా అంటాడు, అవును గుండమ్మ మనం పోలీసులకి కంప్లైంట్ చేయాలి అని చెప్పి అనుకున్నాము, ఈ విషయమే మనం మర్చిపోయాము, అలాగే స్కెచ్ ఆర్టిస్ట్కి యాక్సిడెంట్ అయిన చోట సీసీటీవీ కూడా చెక్ చేయాలి అనుకున్నాము, ఇవన్నీ కూడా మర్చిపోయాం కదా, అవన్నీ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య. ఇప్పుడు వైష్ణవి టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి, బావగారు మీరు మీ ఫ్యాషన్ షోని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవి గుర్తు చేశారు కదా, ఈ పనుల మీద పడండి, ఫ్యాషన్ షో పక్కన పెట్టేయండి అని చెప్పి అంటూ ఉంటుంది.
ఇటు అక్షిత కూడా అందుకొని ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాషన్ షోలో మీరు ఓడిపోతూ వస్తున్నారు, ఇక ఇప్పుడు కూడా ఓడిపోయారనుకోండి ఆదిత్య గారి పని అయిపోయింది అని చెప్పి అందరూ అనుకుంటారు, మీరు ఇంకా అలాగే చేసుకోండి పెదనాన్న అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అక్షిత. అక్షిత అలా అనేసరికి ఇటు గుండమ్మకి కోపం వచ్చి అక్షిత అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడు వైష్ణవి అంటుంది, దాని ఎందుకు కోపడుతున్నావు, రేపు కనుక మీరు ఫ్యాషన్ షోలో ఓడిపోతే జరిగేది అదే అది చెప్పింది కూడా అని చెప్పి అంటుంది వైష్ణవి. ఇటు వైష్ణవి అందుకొని, అయినా నువ్వేంటే, వాళ్ళు ఏదో అన్నీ మర్చిపోయి వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే నువ్వేంటి కూతురు అది అని చెప్పి వీళ్ళని టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు, వీళ్ళకి ఎందుకు కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తున్నావు అని చెప్పి అనగానే అది కాదండి అని చెప్పి పల్లవి అంటుంది. అక్షిత ఇలా అంటుంది, ఏది కాదు, అయినా కూతురు గురించి ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి మా పెద్దమ్మకి తెలియదు అనుకుంటున్నావా, నువ్వు చెప్తేనే అన్నీ చేస్తున్నా ఏంటి, పోయి ఇక్కడి నుంచి అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ వర్క్లో ఏదో బిజీగా ఉన్నారు, నీ మాటలతో నీ తప్పిపోయిన కూతురు పోయిందే అని చెప్పి పదే బాధపడ్డానుక నీ మాటలతో గుర్తు చేసి వాళ్ళని పోయి ఇక్కడి నుంచి నీకు ఇంకేం పని లేదా అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట. ఇక వైష్ణవి కూడా ఇక ఇటు పక్క కామాక్షి కూడా అంటుంది, ఎవరికైనా కూడా కొంతవరకు చనివిస్తే బాగుంటుంది, అన్ని విషయాలు చనివిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అని చెప్పి అనగానే ఇక పల్లవి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడి నుంచి కామాక్షి ఇటు వైష్ణవి వీళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత హాల్లో ఇటు ఆదిత్య అలాగే గుండం ఉంటారు. ఇక గుండం అంటుంది, ఏంటండి పల్లవి విషయంలో మీ అమ్మగారి వర్షన్ కొంచెం మారినట్టుంది అని చెప్పి అనగానే అప్పుడు ఆదిత్య, లేదు గుండమ్మ కూడా మన కూతురు ఎవరో తెలుసుకోవాలనే తనకు కూడా ఉంది, అలాగే అట్ ద సేమ్ టైం మనం ఈ ఫ్యాషన్ షోలో విన్ అవ్వాలని కూడా ఉంది, అందుకే ఆదితో అలా మాట్లాడుంటుంది, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి ఆదిత్య అంటాడు. మరో పక్క బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట లాన్లో వైష్ణవి అలాగే ఇటు అక్షిత. ఏంటి మమ్మీ ఆ పల్లవి నోటుకొచ్చినట్టు వాగుతుంది అని చెప్పి అనగానే అందుకేగా నోరు ముయించాను అని చెప్పి వైష్ణవి అంటుంది. ఇప్పటికైతే టెంపరీగా నోరు ముయించావు, ఎప్పటికీ తను మాట్లాడితే ఆపించలేవు కదా అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. తర్వాత అక్షిత అంటుంది, అసలు పల్లవి అన్న మాటలకి పెద్దనాన్న వాళ్ళు కరెక్ట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకో, ఇక స్కెచ్ టెస్ట్ ఎలా ఇదంతా యాక్సిడెంట్ అయింది అని చెప్పి అక్కడ సీసీటీవీ ఫోటోస్ మొత్తం అంతా పిక్స్ అన్ని చూసారనుకో అక్కడ దొరికిపోతాం, ఇక అదే విజయమైన ఎంక్వైరీ ఇటు హాస్పిటల్లో కూడా చేశారనుకో ఇంకేం లేదు, ఇక ఆపలే మనం ఎవరిని అన్నావు, ఇంకా నానమ్మ మనసులో విషబీజం నాటేశాను అది మొక్క మానే అంత అవుతుంది అని చెప్పి అన్నావు, పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఈజీ అవుతుంది మనకి అన్నావు, అసలు అదంతా జరిగేలోపు పునాదులు కదిలిపోయేలా ఉన్నాయమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఏదో జరిగేలోపు మనం అంతా రోడ్డు మీద పడేలా ఉన్నాం మామ్, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, కరెక్టే బేబీ, ఈ పల్లవి విషయంలో సో స్లో ఫాస్ట్ అని కాదు, డైరెక్ట్ అటాకే బెటర్, సరే ఆ పల్లవి విషయంలో ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి అనగానే సరే మామ్ అని చెప్పి అక్కడి నుంచి అక్షిత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక కొంతమంది రౌడీల్ని చూపిస్తూ ఉంటారు, వాళ్ళు తాగుతూ ఉంటే ఇక రౌడీలకి ఫోన్ చేస్తుందన్నమాట వైష్ణవి, మేడం గారు నాకు ఫోన్ చేస్తున్నారు, ఏదో పని పడినట్టుంది అని చెప్పి రౌడీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మొత్తం అంతా వైష్ణవి తన ప్లాన్ చెప్తుంది, చెప్పినట్టు చేయొచ్చు మేడం, కానీ ఇంట్లో కన్నా బయట చేస్తే బెటర్ ఏమో అని చెప్పి ఆ గుండా అంటూ ఉంటే, లేదు ఇంట్లోనే చెయ్యాలి, ఇంట్లో ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, ఇంట్లోనే చెప్పినట్టుగా జరిగిపోవాలి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, సరే మేడం మీరు చెప్పినట్టు రేపే వచ్చి చేసేస్తాము అని చెప్పి ఆ గుండాలు చెప్తూ ఉంటారు. మరోపక్క అక్షిత పడుకోవడానికి సిద్ధమవుతూ ఉంటే అప్పుడే చరణ్ ఫోన్ చేస్తాడు. చరణ్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఇక కంగారుగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ చరణ్ అని చెప్పి అనగానే, బాధపడుతున్నావా, పొద్దున కాలేజ్లో ఓడిపోయావు కదా అనగానే, లేదు అది నేను ఎప్పుడో మర్చిపోయాను అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అక్షిత. అయినా నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ గుండమ్మ నన్ను ఓడించింది అంటే మోసం చేసి ఓడించిందని అని అనగానే, నేను నమ్మట్లేదా అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. అయ్యో నువ్వు చెప్పాక నేనెందుకు నమ్మను, అయినా అంత బండ శరీరం వేసుకొని తను నిన్ను ఓడించబోతుంది అంటే ఇక నేను ఎలా నమ్ముతాలే, అందులో నువ్వు చెప్పాక నేను నమ్మకుండా ఉంటానా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అది నువ్వు మొన్న ఆల్బంలో పాట పాడావు కదా, అది నా కోసం మళ్ళీ ఒకసారి పాడవా అని చెప్పి అనగానే, ఏంటి ఇప్పుడా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అక్షిత. ప్లీజ్ నాకు వినాలనుంది, ఒక్కసారి పాడు నా కోసం అని చెప్పి చరణ్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అది అక్షిత మనసులో అనుకుంటుంది, ఇప్పుడు పాడమంటాడు ఏంటి, అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో. ప్లీజ్ అక్షిత నా కోసం పాడు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడనమాట చరణ్. అది చరణ్ ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ మ్యూట్లో పెడుతుంది. అక్షిత తన రూమ్లో నుంచి కిచెన్లో ఈ పల్లవి ఉందా లేదా అని చెప్పి తొంగి చూస్తుంది. ఇక పల్లవి ఏమో కిచెన్లో వర్క్ చేసుకుంటూ కనిపిస్తూ ఉంటుంది. అమ్మయ్య ఈ పల్లవి ఇంకా ఇంటికి వెళ్ళలేదు కదా అని చెప్పి గబగబా పల్లవి దగ్గరికి వస్తుందన్నమాట. ఇక అప్పుడు అక్షిత అంటుంది పల్లవితోని, పల్లవి చరణ్ ఫోన్లో ఉన్నాడు అని చెప్పి అనగానే, నా కోసమా అని చెప్పి పల్లవి ఆరాటంగా అడుగుతుంది. కాదు నీకోసం కాదు, తను నా లవర్ అని చెప్పి అంటుంది అక్షిత. మరి ఇంకేంటి మాట్లాడుకో, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పి అంటుంది పల్లవి. పాట పాడమంటున్నాడు, మరి పాడేసేయి ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి అంటుంది పల్లవి. ఏంటి వెటకారమా అని చెప్పి అంటుంది అక్షిత. చరణ్ దృష్టిలో నువ్వే కదా పాట పాడింది, పెద్ద సింగర్వి కదా, నీ వాయిస్ చూసే కదా చరణ్ నేను లవ్ చేశాడు, పాడేసేయి అని చెప్పి అనగానే, ఓవర్ యాక్షన్ చేయకు, ముందు పాడతావా లేదా పాట అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట అక్షిత. కోసం ఇప్పుడు నేను పాడను అని చెప్పి అంటుంది పల్లవి. ఏమైంది అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. ఆ రోజు రికార్డింగ్ దగ్గరికి నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి పాడేశాను, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడేంటి అని చెప్పి అంటుంది పల్లవి.
అక్షిత ఒక్కసారి పాడితే సరిపోదు, ఆల్బమ్ రిలీజ్ అవ్వాలి, చరణ్తో నా పెళ్ళి అవ్వాలి, అప్పుడు వరకు నేను ఎప్పుడు అడిగితే అప్పుడు పాట పాడాల్సిందే అని చెప్పి అంటుంది అక్షిత. ఏంటి ఆర్డర్ వేస్తున్నావా అని చెప్పి పల్లవి అంటే ఇక ఇటు పక్కేమో అక్షిత అక్షిత అని చెప్పి ఫోన్లో అరుస్తూ ఉంటాడనమాట చరణ్. ఇక ఫోన్ మ్యూట్లో ఉంటుంది కదా, ఇక అప్పుడు అక్షిత అంటుందన్నమాట, పల్లవి ప్లీజ్ ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. ఇక సరే రా మరి అని చెప్పి బయట లాన్లోకి తీసుకొస్తుంది అక్షిత. పల్లవిని పాడు అని చెప్పి ఫోన్ ఇస్తుంది. ఇక ఫోన్ మ్యూట్లో నుంచి తీసేస్తుంది. ఇక అప్పుడు చరణ్ అంటాడు, ఏంటి అక్షిత పాట పాడమంటే ఫోన్ మ్యూట్లో పెట్టావు అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత, అది ఏం లేదు చరణ్, అక్కడ రూమ్లో సిగ్నల్ లేదు, పాటే కదా పాడేస్తాను అని చెప్పి ఇక ఫోన్ ఏమో పల్లవికి ఇస్తుంది. ఇక పల్లవి పాట పాడుతుంది. ఇక పాటను వింటూ చరణ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతే ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.